కాకినాడ జిల్లా తుని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బొప్పన రాము అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ బొప్పన రాము మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం యువత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వివక్షత లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరికీ తుని మండల ప్రజా పరిషత్ తరఫున తుని నియోజకవర్గ ప్రజలకు మరియు ముఖ్యంగా తుని మండల ప్రజలకు, దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా టర్మ్ చివరి సంవత్సరం ఇది మాకు. సో ఇంతటి మహాభాగ్యం కలిగినందుకు ముందుగా ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే ఈ వేడుకల్లో భాగంగా సమాజంలో ఉన్నటువంటి ముగ్గురు కీలకమైనటువంటి ఉత్తమ సమాజ సేవకులని మేము ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా గాలినాని మాస్టర్ గురించి అందరికీ తెలుసు. పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన వంతుగా కృషి చేస్తూ లక్షలాది మొక్కలు నాటడం జరిగింది. అందుకు గాను ఆయనకు, అట్లనే రోటరీ సంస్థలో 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేస్తూ ఆయన యొక్క సేవా గుణాన్ని చాటుకుంటూ తుని ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి సీతారాం గారు. ఆయనకు కూడా ఉత్తమ సమాజ సేవకుడిగా మేము ఆయన కూడా సత్కరించడం జరిగింది. అలానే సోదరుడు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా సలీం అన్నటువంటి వ్యక్తి బ్లడ్ డోనార్స్లో అందరినీ కూడా గ్యాదర్ చేసి ఎవరికి ఆపదున్నా సరే, ఆపద సమయంలో ఎవరికి బ్లడ్ కావాల్సినా సరే డొనేషన్స్కి ప్రోత్సహించి అందరినీ కూడా ఎన్నో ప్రాణాలను నిలబెట్టినటువంటి వ్యక్తి సోదరుడు కూడా మేము సన్మానం చేయడం జరిగింది. దీని అందరికీ కూడా సహకరించినటువంటి మా మండల సిబ్బందికి, ముఖ్యంగా ఎండిఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వాలు అనేవి మారుతుండొచ్చు, అయితే ఈ 80 సంవత్సరాల్లో కూడా భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఒక బండి మీద ఎడ్ల బండి మీద రాకెట్ తీసుకెళ్లే స్థాయి నుంచి నేడు ఏఐలోనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే భారతదేశం ఒక ఉత్తమమైనటువంటి దేశంగా వెళ్ళే స్థాయికి వెళ్ళింది. అంటే ఇదంతా. నా పేరు రవికుమార్ వర్మ. నేను తుని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన మండల ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చాలా రంగాల్లో అభివృద్ధి చెందాం, కానీ ఇంకా చెందవలసింది కూడా చాలా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన పోరాటం స్వాతంత్రం గురించి కాదు, మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో, మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పోరాడాలి. ముఖ్యంగా మనకి కావాల్సింది త్రాగునీరు, పారిశుధ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము దాని మీద ఎప్పుడు నిరంతరం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా త్రాగునీరు ఇబ్బంది లేకుండా, ఇచ్చే నీరు కూడా త్రాగడానికి అనుకూలంగా ఉండేలాగా క్లోరినేషన్ అది చేసి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే శానిటేషన్. ఈ శానిటేషన్కి సంబంధించి ప్రజల్లో కొద్దిగా ఇంకా కొంచెం స్పృహ రావాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు బాగుంటే సరిపోయింది, వీధి ఎలాగున్నా పర్లేదు అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ వీధి, ఆ రోడ్డు, ఆ అంతా కూడా మందే అని ఒక చిన్న స్పృహ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మీద అనవసరంగా చెత్త వేయకుండా ఉండడం జరుగుతుంది. దీని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి ప్రయత్నం ఏంటంటే, తడి చెత్త, పొడి చెత్త అని సపరేట్గా కలెక్ట్ చేసి తడి చెత్త నుండి ఎరువును తయారు చేయడం, దాని ద్వారా రైతులకి అది ఆ ఎరువు ఇచ్చి పంటలన్నీ సారవంతంగా తయారు చేసుకోవడం అన్నది ఒకటైతే, రెండోది పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తని ప్రతి ఇంటి దగ్గర డోర్ స్టెప్ దగ్గర కలెక్ట్ చేయడానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా మేము పాటిస్తున్నాము. ప్రతి మన మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలకి కూడా ప్రతి 15 రోజులకి ప్రతి గ్రామం ఒకసారి ఆ స్వచ్ఛరథం వెళ్తుంది. ఎప్పుడైతే అక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏదైతే పొడి అట్టలు కానీ, ప్లాస్టిక్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, గాజు బాటిల్స్ కానీ, ఏదైనా చెత్త ఏదైతే పొడి చెత్త ఉంటుందో దాన్ని అక్కడ ఉంచుకునే 15 రోజులకు ఒకసారి వచ్చే వెహికల్కి అది ఇస్తే దానికి సరిపడా కొంత వాళ్ళకి ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం కూడా